మంచి వ్యక్తి. ఆయన 4 పెళ్ళిళ్ళు, 3 ఆయన ఏం చేశాడు? ఎవరికాళ్ళు డైవర్స్ ఇచ్చుకున్నారు. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంతే. ఇప్పుడు 4గో పెళ్ళానికి మొగుడయ్యాడు కదా! ఆ! అది ఏడవలేక సస్తుంది ఇప్పుడు ఇవాళ. అసెంబ్లీలో ఏడవాలా, బయట ఏడవాలా తెలియక ఏడుస్తుంది. అర్థమైందా? ఇంక ముందు రంగమొగుడు అవుతాడు నెక్స్ట్. పవన్ కళ్యాణ్ ఎంత సైలెంటో అంత వైలెంటు. అలాగే పవన్ ఫ్యాన్ కూడా ఎంత సైలెంటో అంత వైలెంటు. 100%. ఇప్పుడు నేనున్నా ఎంతో పెట్టుకున్న గుండెల్లో, కానీ ఇంకా చాలా ఉంది అది తీయాలంటే బయటికి. అర్థమైందా? రాజశేఖర రెడ్డి అభిమానినే నేను. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నా అట్లా. కానీ జగన్ అంటే నాకు చాలా అసహ్యం. పేద ప్రజలకి, వీళ్ళకి, బీసీలు, మైనార్ ఏమండి అక్కడ ఎవరికి కావాలండి? 2 సెంట్లు ఇస్తామని ఆ గింటూరు బొస్ట ఆ చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరియాల నుంచి బస్సులు వేసి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు 2 సెంట్లు భూమని? అవసరం అది? బస్ స్టాండ్లో మొత్తం తీసుకొచ్చి అమరావతిలో పెట్టాడు. అమరావతిని సర్వనాథ సంతకం పెట్టావు, మాట తిప్పనంటావు, మడం తప్పనంటావు. అమరావతి సంతకం పెట్టిన అమరావతిని తీసి పాడితే 3 రాజధానులు అంటావు. 3 రాజధానుల ఇక్కడే 2 అయిపోయి సస్తంటే ఒక పక్కన కోలుకోలేక వీళ్ళు వచ్చా రాజకీయం. అందుకే అడ్రస్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఒక పక్క నేను చెల్లి విమర్శిస్తుంది, జగనన్న బాణం అన్నావు, ఆవిడకి ఆస్తి ఇవ్వలేదు, పాడివ్వలేదు, ఏం లేదు, పైగా ఆయన విమర్శిస్తాం. చిన్నాన్న జావదెంగావు, శివనాన్న జావదెంగ ఏం చేశాడు? గొడ్ల కత్తితో సావదెంగారు, మళ్ళీ దానికేమో ఆడనేవాడిని గెలిపిస్తాం. ఈ భారతి భాగవతం తెలిసిందే మీకు. ఆడి పేరు ఏంటంటే అవినాష్ గాడు. జగన్ అంటది ఆడేమో బావ.